మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. గత 15 ఏళ్లుగా బంగ్లాను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న షేక్ హసీనాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల గురించి చైనా కుయుక్తులు, పాకిస్తాన్ ఐఎస్ఐ ఎగదోయడంతో బంగ్లాలోని ప్రతిపక్ష పార్టీలైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, నిషేధానికి గురైన జమాతియా ఇస్లామీలు విద్యార్థులను రెచ్చగొట్టాయి. దీంతో చల్లారిందనుకున్న ఉద్యమం కాస్త తీవ్ర రూపం దాల్చింది. అలా ఎదురు తిరగడంతో ఉక్కుపాదంతో అణిచివేసింది ప్రధాని షేక్ హసీనా. దీంతో ఎక్కడో మెల్లిగా యూనివర్సిటీల్లో మొదలైన ఉద్యమం కాస్త శత్రు దేశాలు, దేశంలోని అసాంఘిక శక్తులు కలిసి షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. చివరకు లక్షలాది మంది ప్రధాని హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్కు వ్యతిరేకంగా వీధుల్లో కూడా పోరాటాలు మొదలుపెట్టారు. ఆర్మీని రంగంలోకి దించిన హసీనా వందలాది మందిని కాల్చి చంపించింది. దీంతో ఆందోళనలు మరింత పెరిగాయి. సామాన్య ప్రజలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని హసీనాను ఒప్పుకోం, ఆమె దిగిపోయే వరకు ఆందోళనలు విరమించమని చెప్పారు. చివరకు ప్రధాని హసీనా ఇంటిని చుట్టుముట్టి దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి మొత్తం ఇంటిని ధ్వంసం చేసేశారు. విలువైన వస్తువులను దోచుకెళ్లిపోయారు ఆందోళనకారులు. ఇంతలో భారత సర్కారు సాయం చేయడంతో తన సోదరితో కలిసి సైనిక హెలికాప్టర్లో డబ్బు, నగలు, వస్తువులతో త్రిపుర రాజధాని అగర్తాలో దిగారు. అక్కడ నుంచి మన కేంద్ర సర్కారు BAFC 130J అనే బంగ్లా సైనిక విమానం ఢిల్లీలో దిగేందుకు అనుమతించింది. అందులోనే షేక్ హసీనా కుటుంబ సభ్యులు, వారి నగదు, ఇతరత్రా వస్తువులు ఉన్నాయని సమాచారం. భారత సర్కారు సేఫ్ ప్యాసేజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె ఢిల్లీ నుంచి లండన్ వెళ్లిపోనున్నారు. వాస్తవానికి గత 15 ఏళ్లుగా అంటే 2009 నుంచి ప్రధానిగా ఉంది షేక్ హసీనా. భారత్ కు మంచి స్నేహితురాలని చెప్పొచ్చు. చైనా ఎన్ని ప్లాన్లు వేసినా కూడా భారత్ తో స్నేహం వేడలేదు. ఆ దేశ అభివృద్ధిలో కూడా మనం ఇతోధికంగా ఎంతో సాయం చేశాం. అందుకే షేక్ హసీనా మన దేశానికి అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే ఆమె తండ్రి షేక్ బుజీ బంగ్లా విముక్తి కోసం పోరాడారు. పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి భారత్ సాయంతో దేశాన్ని కాపాడారు. ప్రత్యేక దేశంగా అవతరించేందుకు నాడు ఇందిరాగాంధీ సైనికులను పంపి రక్తపాతం లేకుండా బంగ్లా విముక్తి కోసం సాయం చేశారు. అదే కృతజ్ఞతగా ఆమె భారత్కు తోడుగా స్నేహంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆ దేశానికి స్వాతంత్రం తెచ్చిన షేక్ ముజీబ్ విగ్రహాలను కూడా హసీనా మీద ఉన్న కోపంతో ధ్వంసం చేస్తున్నారు మూర్ఖులు. ఆయన ఆ దేశపు బాపు లాంటి వారు. కానీ యువత ప్రతిపక్షాల చేతిలో పావులుగా మారిపోయాయి. సైన్యం ఎగదోయడంతో మొత్తం దేశం నాశనమయ్యే పరిస్థితికి వచ్చింది. హసీనా పాలనలో GDP మనకంటే వేగంగా దూసుకెళ్లింది. కానీ ఆ దేశ యువత కేవలం రిజర్వేషన్లను అడ్డుగా పెట్టుకుని గొప్ప నాయకురాలను కోల్పోయారు. అయితే ఇక్కడ హసీనా ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తారని, ఫలితాలను తారుమారు చేస్తారనే విమర్శ ఉంది. కానీ దేశాభివృద్ధికి, మహిళల భద్రతకు, ఆడపిల్లల చదువుకు ఆమె చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరికి ఉచితంగా డిగ్రీ వరకు చదువు అందుబాటులో ఉండేలా చేసి దేశాన్ని పరుగులు పెట్టించింది. కేవలం జనాభా నియంత్రణ లేకపోవడం వల్ల వెనకబడుతోంది. కానీ ఆమెకు సంబంధం లేని రిజర్వేషన్ల వర్తింపు ఆమెను పదవీచ్యురాలని చేసింది. మరి ఇది కుట్రో లేదంటే మరోటా, కానీ ఈ రిజర్వేషన్లను మొదట ఢాకా హైకోర్టు తేనె తుట్టను కదిపినట్టు కదిపింది. అదేమిటంటే బంగ్లాదేశ్లో ఏటా 3000 సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాలు నింపుతూ ఉంటుంది కేంద్ర సర్కారు. అంటే మన UPSC మాదిరిగా ఇందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటాయి. అది కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులు క్వాలిఫై అయితేనే 3000 మందిని భర్తీ చేస్తుంది సర్కారు. కానీ ప్రతి ఏటా 2700కు మించి భర్తీ చేయడం లేదు. కానీ అత్యున్నత ఉద్యోగాల్లో నాడు బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన వారి కుటుంబాలకు 30% రిజర్వేషన్ ఇవ్వాలనేది ఢాకా హైకోర్టు తీర్పు. దీనిపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్లు అంతా అవామీ లీగ్కు చెందిన పార్టీలోనే ఉన్నారు. దీంతో షేక్ హసీనా పార్టీకి చెందిన వారికే లబ్ధి చేకూరుతుందని, ఇది కుట్ర అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వాస్తవానికి ఈ తీర్పు ఇచ్చింది ఢాకా హైకోర్టు. అది కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ కు అనుకూలంగా ఇచ్చింది. ఇదే ముఖ్య కారణం. వాస్తవానికి ఈ విధానం స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే 1972 నుంచి ఈ కోట అమలు చేస్తున్నారు. స్వాతంత్రం కోసం పోరాడిన వారికి ప్రత్యేక గుర్తింపు అన్నమాట. వారికి 30% టాప్ సివిల్ సర్వెంట్ ఉద్యోగాల్లో జాబులు ఇస్తున్నారు. అయితే దీని మీదే నిరసన వ్యక్తమైంది. అంతా అవామీ లీగ్ పార్టీ వాళ్లే రిజర్వేషన్లు పొందుతున్నారు, పాలకులు వారే, ఉద్యోగాలు కూడా వారికేనా అని నిరసనలు మొదలయ్యాయి. దీంతో 2018లో కోటాను విరమించింది హసీనా సర్కారు. అయితే ఇక్కడ కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలు హైకోర్టుకు వెళ్లారు. తమ తల్లిదండ్రులు, పూర్వీకులు ప్రాణత్యాగం చేశారు, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే రిజర్వేషన్ ఇవ్వరా అంటూ అప్పీల్ చేశారు. దీంతో హైకోర్టు మళ్లీ 30% రిజర్వేషన్ ఇవ్వచ్చని తేల్చి చెప్పేసింది. దీనిపై కూడా మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. కానీ షేక్ హసీనా ఈ మధ్య చైనాకి వెళ్లారు. అక్కడ ఆ దేశ ప్రభుత్వంతో అప్పును తీసుకోవాలనుకున్నారు. కానీ విపరీతమైన డిమాండ్లు పెట్టడంతో తమ దేశాన్ని కూడా అప్పుల ఊబిలోకి నెట్టి ఆక్రమించుకోవాలని చైనా చూస్తుందని హసీనా భావించారు. ఆ
వెంటనే ఆ దేశ అధ్యక్షుడిని కూడా కలవకుండా అర్ధాంతరంగా వెనక్కి వచ్చేశారు హసీనా. ఆ కోపంలోనే ఎయిర్పోర్ట్లో దిగగానే ఫ్రీడమ్ ఫైటర్స్ రిజర్వేషన్ గురించి జర్నలిస్టులు ఆమెను ప్రశ్నించారు. తాను స్వాగతిస్తున్నానని చెప్పారు ఆమె. హైకోర్టు సరైన తీర్పు ఇచ్చింది. దీన్ని వ్యతిరేకించేవారు నాటి పాకిస్తాన్ రజాకారులతో సమానమని ఫైర్ అయ్యారు ఆమె. దీంతో యూనివర్సిటీల్లో మెల్లిగా ఉద్యమాలు మొదలయ్యాయి. అయితే షేక్ హసీనా చేసిన తప్పేంటంటే విద్యార్థుల మీద సైన్యాన్ని ప్రయోగించి తప్పు చేశారు. ఉక్కుపాదంతో మొదట అణిచివేయాలని ప్రయత్నించారు. అదే కొంప ముంచింది. తమ మీద సైన్యంతో దాడి చేస్తావా అంటూ విద్యార్థులు ఎదురు తిరిగారు. అయినా సరే షేక్ హసీనా తగ్గలేదు. సైనికులు పోలీసులతో అణిచివేత మొదలుపెట్టారు. హింసాత్మకంగా మారడంతో దాదాపు 30 మందిని సైనికులు కాల్చి చంపారు. దీంతో పరిస్థితి చేయి దాటింది. ఈలోపు అంటే జూలై 21న సుప్రీం జోక్యం చేసుకుంది. మొత్తం రిజర్వేషన్ను ఎత్తేస్తున్నాం, కేవలం 7% పరిమితం చేస్తున్నాం, 1% మాత్రం దివ్యాంగులు ట్రాన్స్జెండర్లకు ఇచ్చేలా తీర్పునిచ్చింది. దీంతో ఉద్యమం సద్దుమణిగినట్లు అనిపించింది. కానీ అప్పుడే మొదలైంది అసలు రాజకీయం. తెర వెనుక విదేశీ శక్తులు ఆందోళనకారులను ప్రోత్సహించాయి. మొత్తం రిజర్వేషన్లను ఎత్తేయాలి, 100% ప్రతిభ ఆధారంగా టాప్ సివిల్ సర్వెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మళ్లీ గొడవలు జరిగాయి. ఒకే రోజున 68 మంది ఆందోళనకారులు చనిపోయారు. అంతేకాదు 14 మంది పోలీసులు కూడా చనిపోయారు. దీంతో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఇక్బాల్ కరీం ప్రభుత్వాన్ని విమర్శించారు. ముందు సైన్యాన్ని వెనక్కి తీసుకుని పరిస్థితి చక్కదిద్దాలన్నారు. మరోవైపు ఇదే అదనుగా ఆర్మీ చీఫ్ వాకర్ ఉస్ జమాన్ తాము ప్రజల వైపే ఉంటాం, షేక్ హసీనా తీసుకున్న నిర్ణయం తప్పని విమర్శించారు. ఒక ఆర్మీ చీఫ్ ఏకంగా ప్రభుత్వానికి ప్రధానికి వ్యతిరేకంగా మీడియా ముందుకు రావడంతో పరిస్థితి మొత్తం అర్థమైపోయింది. సైన్యం కూడా మద్దతు తెలపడంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. భారత వ్యతిరేక నినాదాలతో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. షేక్ హసీనా ఇంటిని చుట్టుముట్టారు. ఆమె కుటుంబంతో సహా పారిపోయి ఆర్మీ బేస్ లో దాక్కున్నారు. ఆర్మీ చీఫ్ గంట సమయం ఇచ్చారు. మీరు హుందాగా రాజీనామా చేస్తే సహకరిస్తాం, లేదంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. అంటే జైల్లో వేస్తామని బెదిరించారు. షేక్ హసీనా వెంటనే భారత ప్రభుత్వం సాయం కోరారు. తాము సేఫ్ గా దేశం దాటేందుకు సహకరిస్తామన్నారు. రోడ్డు మ్యాప్ కూడా ఇచ్చేశారు. దీంతో షేక్ హసీనా త్రిపుర రాజధాని అగర్తాలోని ఆర్మీ బేస్ లో హెలికాప్టర్లో దిగారు. అక్కడి నుంచి భారత్ లోని హిండన్ ఎయిర్ బేస్ లో ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో సహా దిగారు షేక్ హసీనా. ఇక ఆ తరువాత తాము తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ జమాన్ తెలియజేశారు. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అంతకుముందు ఆమె రాజీనామా చేసేశారు. ఇప్పుడు దేశ భవిష్యత్తు తమ చేతిలో ఉంది. రాత్రిలోపు ఆందోళనలు అదుపు చేస్తాము, ఎందుకంటే హింస వల్ల దేశం తీవ్రంగా నష్టపోయింది. పరిస్థితులు మారగానే ఎమర్జెన్సీ ఎత్తేస్తాం, ప్రజలు సహకరించాలి. షేక్ హసీనా ప్రధాని కాదు, అసలు ఈ దేశంలోనే లేరు, రాజీనామా చేసి వెళ్లిపోయారని పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే షేక్ హసీనా కొడుకు సాజిద్ వాజిద్ జాయ్ ఫేస్బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రజలు ఎన్నుకోకుండా కొంతమంది అధికారం చేపట్టాలి అనుకుంటున్నారు, వారిని అనుమతించొద్దు. దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఇన్నాళ్లు మనం సాధించిన అభివృద్ధి మట్టిపాలు చేయొద్దని ఆర్మీ చీఫ్ కు సూచించారు. ఇతను ప్రధాని షేక్ హసీనాకు ఐటీ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. మొత్తానికి పాకిస్తాన్ మాదిరిగానే వినాశనం వైపు బంగ్లాదేశ్ అడుగులు వేసింది. పాకిస్తాన్ కంటే 1000 రెట్లు అభివృద్ధిలో దూసుకెళ్తోంది. బట్టల తయారీలో ప్రపంచానికి ప్రొడక్షన్ సెంటర్ గా మారింది. కానీ ఈ హింస వల్ల ఎగుమతులు నిలిచిపోయి మొత్తం ఆర్థిక వ్యవస్థ నిలిచిపోయింది. మరైతే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని ఆర్మీ చీఫ్ అంటున్నారు. ప్రతిపక్ష నేతలతో మాట్లాడిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటించినట్లు చెబుతున్నారు. కానీ మొత్తం పవర్ చేతిలోకి వచ్చాక తానే దేశాన్ని ఏలుతానంటాడా, లేదంటే ప్రతిపక్షాన్ని కలుపుకొని దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తారా అనేది మాత్రం చూడాలి. అయితే ఇప్పుడు మాత్రం మన దేశానికి తీవ్ర నష్టం. అక్కడ హింస చెలరేగినా, ఆర్థికంగా కూరుకుపోయినా కూడా మన దేశంలోకి విపరీతంగా వలసలు పెరుగుతాయి. మరోవైపేమో ఇటు చైనా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ను గుప్పిట పెట్టుకుంటాయి. మరీ ముఖ్యంగా చైనా అప్పిచ్చి మన మీదకి ఎగదేయొచ్చు. ఎందుకంటే షేక్ హసీనా వారి నిబంధనలను కాదని తనకు అప్పేవద్దని వారించింది. కానీ ఇప్పుడు మనకి ఇది తలనొప్పిగా మారింది. అందుకే ముందుగానే సరిహద్దుల్లోకి బీఎస్ఎఫ్ అధికారులు సమావేశమై భద్రతను కట్టుదిట్టం చేశారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.